అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో ఈరోజు ఒక పండగ వాతావరణంలో తెల్లారి ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దాదాపు 65.31 లక్షల మంది ఈరోజు పెన్షన్దారులు, దాదాపు 4,408 కోట్ల రూపాయలు. మన ఏదైతే ఎలక్షన్ సమయంలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పారో ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఏదైతే గతంలో 3,000 చేస్తారో దాన్ని 4,000 చేస్తామని చెప్పటం, అంతేకాకుండా ప్రత్యేకంగా ఏప్రిల్ నెల నుంచే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 3,000, మొత్తం కొత్తగా ఇచ్చే 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు గ్రామాల్లో అద్భుతమైన స్పందన మనకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్ కార్యక్రమం చెప్పినప్పుడు రేపు మీరు తొలి 1వ పెన్షన్ ఇచ్చేటప్పుడు 7,000 మీరు అందుకుంటారంటే ఆ రోజు ఆ పింఛన్దారులో కనిపించిన ఆనందం మనం చూసాం. మరి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం చెప్పినట్టుగా ఈరోజు 1వ తారీఖు మీకు తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు జీతాలకు కూడా డబ్బు లేని పరిస్థితిలో గత వైఎస్ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోతే ఏదైతే ఇచ్చిన మాట తప్పకూడదు. ముఖ్యంగా 65 పైగా లక్షల మంది ఈ ప్రయోజనదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశలు వమ్ము చేయకూడదు, ఎలా చేసినా సరే ఖచ్చితంగా ఈ పెన్షన్ కార్యక్రమం 1వ తారీఖు చెప్పినట్టుగా చేయాలి అని చెప్పని 819 కోట్లు ఎక్స్ట్రా ఈ పెంపు వల్ల ప్రతి నెల కూడా ప్రభుత్వానికి భారం అవుతా ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని భారం అనుకోవట్లా. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు ఇట్లా ఇతర దాదాపు 28 కేటగిరీస్ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఎంత ఇబ్బంది అయినా సరే దీన్ని చేయాలని ఒక కృతనిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఉదయాన్నే 6 గంటలకి ఈరోజు మంగళగిరిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెనుమాక గ్రామంలో లోకేష్ గారి కాన్స్టిట్యూన్సీ మంగళగిరి, ఆ కాన్స్టిట్యూన్సీలో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన స్టార్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్ సమయంలో చెప్పిన హామీల్లో అమల్లో భాగంగా ఈ మొట్టమొదటి హామీ దీన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన తర్వాత మొత్తం 5 ఫైల్స్ మీద ఆయన సంతకాలు పెట్టడం జరిగింది. మొదటి ఫైలు చెప్పినట్టుగా మెగా డిఎస్సి. మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పని ఏ ఒక్క సంవత్సరం కూడా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగుల్ని మోసం చేసి ఎలక్షన్లో 3 నెలల ఉందనంగా ఒక మెగా డిఎస్సి అని 6,000 పోస్టులతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. ఆ రోజే మనం చెప్పాం ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. 3 నెలల్లో ఎలక్షన్ ఉందనంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే వచ్చే ముందు దాన్ని ఎలా ఒప్పుకుంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ దాన్ని విత్డ్రా చేయడం జరిగింది. మరి దాన్ని మనం ఇప్పుడు నిన్నే రద్దు చేశారు. కొత్తగా 16,700 పైగా పోస్టులు. మరి ఈరోజు నిరుద్యోగులు ఒక పాలాభిషేకం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, వీళ్ళందరూ కూడా. అంతా పెద్ద ఎత్తున చేసిన హామీని అమలు చేస్తూ తొలి సంతకం ఆ మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది. అలాగే 2వ సంతకంగా ఏదైతే ఈ పెన్షన్దారులు 4,000 పెంపు ఉందో ఈ పెంపు ఇది రాష్ట్రం కాదు దేశంలోనే ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా చేయనంత అమౌంట్. గతంలో రాజశేఖర రెడ్డి గారు 75 రూపాయల నుంచి 200 రూపాయలు పెన్షన్ సహా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం ఒక కొత్త సాంప్రదాయానికి ఇది శ్రీకారం చుట్టింది. వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వంలో కొందరు పెన్షన్లు ఇచ్చారు సార్, అవి కొన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చి తొలగించారు. దానికోసం అందుకే నేను మొన్న ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి మన అధికారులతోటి మనం టీంలకు సంబంధించి కూడా మనం ఒక సమీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నెల అయితే ఏదైతే ఉందో గతంలో ఎవరైతే లిస్ట్ ఉందో లిస్ట్ ప్రకారం ఇస్తా ఉన్నాం. మళ్ళీ దీన్ని వెంటనే సమీక్ష చేస్తూ ఉన్నాం. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు ఒక పొలిటికల్ రీజన్స్ తోటి తీసేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తాం. అలాగే ఎవరైతే ఇంకా కొత్త పెన్షన్స్ అప్లికేషన్ పెట్టుకొని ఇంకా ప్రాసెస్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ప్రాసెస్ చేయమని చెప్పారు. నిజమైన ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళకి ఏదైతే పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ 100% పొలిటికల్గా చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా నిజమైన అర్హత వరకు ఉందో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అందిస్తారు. సార్ వాలంటరీ వ్యవస్థను ఆపేస్తారంటారు సార్?
దాని మీద ఆపేస్తామని కదా, దాని మీద ఇంకా ఒక డిసిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మన ఎరకలంలో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇస్తున్న శాలరీని 5,000 కూడా 10,000 చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే దాంట్లో కొంత కంప్లైంట్ కూడా చాలా ఎక్కువ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎలా చేయాలి, దాన్ని నెంబర్ ఏమైనా కొంచెం చేయటమా, లేకపోతే ఇంకో రకంగా చేయటమా, లేకపోతే వాళ్ళ సర్వీసెస్ ఏవాడుకోవడం అనేది త్వరలో గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. దాని తర్వాత ఆటోమేటిక్. థ్యాంక్ యూ.